Afternoon, my dear brothers and sisters. నా పేరు శ్రీకాంత్. 4.5 years బ్యాక్ ఈ అన్నయ్యతో పరిచయం అయింది మాకు. ఇప్పుడైతే నేను జాబ్ చేస్తున్నాను మాదాపూర్లో ఒక బీపీఓ కంపెనీలో. ఆ జాబ్ వచ్చింది సత్యసాయి ఆర్గనైజేషన్ వల్ల. సో 4.5 years బ్యాక్ ఈ అన్నయ్య చెప్పిన ఒక స్టోరీ నాకు ఇన్స్పిరేషన్ అనమాట. సో ఆ స్టోరీ మీ అందరితో నేను షేర్ చేసుకుందాం అనుకుంటాను. ఆ స్టోరీ ఏంటంటే సముద్రం ఒడ్డున ఒక చిన్న అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి అలలకి కొట్టుకొచ్చిన చేపలు ఒడ్డున పడి కొట్టుకుంటూ ఉంటాయి కదా, ఆ ఒక్కొక్క చేపని తీసి మళ్ళీ నీళ్ళలోకి విసురుతూ ఉంటాడు వాటిని కాపాడడానికి అని చెప్పేసి. అయితే అలా పొద్దు నుండి కొన్ని గంటల పాటు అలా విసురుతూ ఉంటాడు. అక్కడ అది అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఒక సాధువు. ఆ సాధువు ఆ అబ్బాయి దగ్గరికి వస్తాడు. వచ్చి ఏం చేస్తున్నారా అని అడిగితే ఆ అబ్బాయి ఏమంటాడంటే ఒడ్డున పడి చనిపోతున్నాయి చేపలన్నీ, అందుకే ఆ చేపలను తీసి మళ్ళీ నీళ్ళల్లో వేస్తున్నాను అని చెప్పేసి అంటాడు అనమాట. అప్పుడు ఆ సాధువు అంటాడు, ప్రతి అలకి ఎన్నో కొన్ని చేపలు ఒడ్డున పడుతూనే ఉంటాయి కదా, చనిపోతూనే ఉంటాయి కదా, ఎన్ని చేపలను నువ్వు రక్షిస్తావు అని చెప్పేసి అంటాడు అనమాట. అప్పుడు ఆ అబ్బాయి ఒక చేపని తీసుకొని ఒడ్డున పడ్డ ఒక చేపని తీసుకొని చేతిలో పట్టుకొని ఎన్నింటిని కాపాడుతానో తెలియదు కానీ నా చేతిలో ఉన్న ఈ చేపను మాత్రం కాపాడుతున్నాను అని చెప్పేసి వాటర్లోకి విసిరేస్తాడు. కాన్సెప్ట్ ఏంటంటే ఎంతమందికి సాయం చేస్తామన్నది ఇంపార్టెంట్ కాదు, మనకి వీలైనంత వరకు మనం సాయం చేస్తూనే వెళ్ళాలి సొసైటీలో అని చెప్పేసి అన్నయ్య ఆలోచించాడు. అది నేను ఎప్పటికీ మర్చిపోయాను. మనకి ఈ చదవనేంత వరకు చేస్తూనే వెళ్ళాలి, ఎంతమందికి వీలైతే అంతమందికి హెల్ప్ చేస్తూనే వెళ్ళాలి. అయితే అది కాన్సెప్ట్, అయితే ఫాలో అవ్వాలి. అయితే వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్ అని చెప్పండి. ఓకే, యాక్చువల్గా నేను మాది నల్గొండ డిస్ట్రిక్ట్ కాలేజ్, అక్కడ నుండి వచ్చాను. డిగ్రీ మధ్యలో ఫైనాన్షియల్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి నేను డిగ్రీ ఆఫీస్ వచ్చాను హైదరాబాద్కి. అప్పుడు హైదరాబాద్లో ఫస్ట్ టైం సత్యసాయి యూత్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫ్రీ కంప్యూటర్ కోచింగ్ అని పెట్టారు. ఎంఎస్ ఆఫీస్ ప్లస్ పవర్ పాయింట్ అవన్నీ ఎక్సెల్ అవన్నీ నేర్పించారనమాట ఫ్రీగా. 45 days డ్యూరేషన్ అనమాట. సో అప్పటికి నేను ఒక కంపెనీలో హెల్పర్గా జాబ్ చేస్తున్నాను. సో అక్కడ నైట్ టైం జాబ్ చేసుకుంటూ ఉండి ఇక్కడ డే టైంలో ఇక్కడ కంప్యూటర్ క్లాసెస్కి వచ్చేవాడిని. అలా 2 months ట్రైనింగ్ ఇచ్చారు. 2 months ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక బీపీఓ కంపెనీకి రెఫరెన్స్ ఇచ్చారు అన్నయ్య వాళ్ళు. అక్కడికి 360 members వచ్చారు స్టూడెంట్స్. అందులో ఓన్లీ 60 members సెలెక్ట్ చేశారు. ఆ 60 membersలో 15 members మళ్ళీ ఇంటర్వ్యూస్ పంపించారు. సో మాకు ఒక బీపీఓ కంపెనీలో జాబ్ వచ్చింది. 15 membersలో 5 members వచ్చింది, అందులో నేను ఒకటి. సో రీసెంట్గా 6 months ఆ కంపెనీ కూడా చేంజ్ అయ్యాను. 3.5 years అక్కడ చేశాను. ఇప్పుడు వేరే కంపెనీలో చేస్తాను. ఇప్పుడు ఏంటి ఎక్కడ మాదాపూర్ చేస్తాను. అసలు కరెక్ట్గా చెప్పాయి స్పెసిఫిక్గా. మాదాపూర్ అంటే రోడ్డు మీద బాసిల్వాడ్ ఐటీ సొల్యూషన్స్ అని ఉంటుంది. బాసిల్వాడ్ ఐటీ సొల్యూషన్స్, అందులో టెక్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా చేస్తుంది. దానికి క్వాలిఫికేషన్ ఏంటి? గ్రాడ్యుయేషన్. దాని మీద నీకు కంప్యూటర్ కోర్స్లో నేర్చుకున్నటువంటి మంచిదైంది కదా. అయితే ఫస్ట్ ఆ ట్రైనింగ్ వల్ల నాకు వచ్చిన జాబ్ వచ్చేసి అమీర్పేటలో. అక్కడ 3.5 years చేశాక రీసెంట్గా ఈ కంపెనీలోకి ఫోన్ మాట్లాడు. సో అక్కడ 3.5 years చేసిన తర్వాత ఈ కంపెనీలో ఎంత వస్తుంది? 8,500 వస్తుంది. అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు 3,200. హ్యాపీలీ లీడింగ్ యా, నాట్ ఓన్లీ మై లైఫ్, ఫ్యామిలీని కూడా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్తో మ్యాక్సిమం నేను షేర్ చేసుకుంటున్నాను. ఎవరు ఫ్యామిలీలో ఎవరున్నారు? నాన్న, అమ్మ, తమ్ముడు, చెల్లి, నేను. సో నేను ఆ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు చాలా క్రూషియల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇంట్లో. ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా ఆ డబ్బులు పోసేసి ఒక ఊర్లో కొన్ని అప్పులు ఉంటే అవి తెచ్చడం అయిపోయింది. ఒక లాస్ట్ ఇయర్ సిస్టర్ మ్యారేజ్ కూడా చేసి కాల్ చేస్తాం. సో ఇప్పుడు కొన్ని ఏంటి ఇక్కడ మహేష్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి. సో మహేష్ అంటే నేను అక్కడ గ్రామ సేవకి వెళ్తున్నప్పుడు మహేష్ కూడా వచ్చాడు కొన్నిసార్లు. మహేష్ రీసెంట్గా అభయ గురించి చెప్పాడు, చూశాను, ఎలాగో మీరు తెలిసి ఈరోజు ఇద్దరం కలిసి వచ్చాను. సో ఈరోజు నుండి బోర్డ్ ఆఫ్ అభయ యాక్టివిటీస్. అంతా కన్ఫ్యూజ్ చేసుకోవద్దమ్మా. సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడ ఇట్లా పెట్టి వీడియో తీసి అది చూపించామనుకో, మనీ అందరినీ తీసుకొస్తున్నా నాకు వస్తున్నాను. ఈ వీడియో కూడా
That is a unique organization. Where there is a need, and we are here to help. అంతే అంతే తప్ప యు ఆర్ నాట్ మెంబర్ ఆఫ్ దీస్ ఆర్ నాట్ అట్లా అంత కాదు కానీ వీ లైక్ ఆల్ వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎ నీడ్ లెట్ us all work together. ఓకే థ్యాంక్ యూ.